అమరావతిలో దివంగత సీఎం ఎన్టీఆర్ భారీ విగ్రహం స్మృతివనం ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. నీరుకొండ గ్రామ సమీపంలోని కొండపై 3500 టన్నుల కంచుతో ఏర్పాటు చేయనున్న విగ్రహ నమూనాలను మంత్రులు పరిశీలించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్లు, మౌలిక సదుపాయాలపై CRDA అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. నూట ఎకరాలు, దాని కింద 167 ఎకరాల్లో రిజర్వాయర్ ఉంది. నీరుకొండ రిజర్వాయర్ అంటారు. 167 ఎకరాలు కొండకు ఆనుకొని ఉంది. దాని పక్కనే 430 ఎకరాలు నీరుకొండ రిజర్వాయర్. దాని పక్కనే మరొక 167 ఎకరాల్లో టూరిజం ప్లాన్ చేసే విధంగా డిజైన్ చేశారు. ఏదైతే స్టాచ్యూ పెడుతున్నారో ఆ స్టాచ్యూకి యాక్చువల్గా తెలుగు వైభవమా, తెలుగు తేజమా అనే యొక్క కాన్సెప్ట్తో ముందుకు పోయేటట్టుగా డిస్కస్ చేశారు. ఏదనేది కూడా ప్రజల యొక్క అభిప్రాయం తీసుకొని ఫైనల్గా తెలుగు వైభవమా, తెలుగు తేజమా ఇలాంటి ఎవరైనా ఏదైనా సజెషన్స్ ఇస్తే ఆ సజెషన్లు కూడా తీసుకొని ప్రజాభిప్రాయం తీసుకొని ఫైనల్గా చేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా మన తెలుగువారి యొక్క డిఫరెంట్ కల్చర్ యాక్టివిటీస్, ఏదైతే మ్యూజిక్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, లేదా వోకల్ కావచ్చు, డిఫరెంట్ ఏదైతే మన కల్చర్ ఉందో అది అంతా ప్రతిబింబించేటట్టుగా చేయాలనేది ఈరోజు యాక్చువల్గా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలుగు లిటరేచర్ అండ్ దానికి సంబంధించిన రీసెర్చ్, దానికి సంబంధించి కూడా అక్కడ చేసే విధంగా తెలుగు యూనివర్సిటీతో అసోసియేట్ అయ్యి చేసే విధంగా యాక్చువల్గా దాన్ని కూడా ప్లాన్ చేసేట్టుగా చేశారు. అదేవిధంగా అక్కడ డిఫరెంట్ అంటే ఒక యానిమేషన్ స్టూడియో, కన్వెన్షన్ సెంటరు, అదేవిధంగా రిజర్వాయర్ చుట్టూ యాక్చువల్గా డిఫరెంట్ టూరిజం యాక్టివిటీస్ ఇప్పుడే సజెస్ట్ చేశారు. దానికి దగ్గరలో ఒక 5 స్టార్ హోటల్, ఒక 3 స్టార్ హోటల్, ఒక 2 స్టార్ హోటల్ కూడా ఉంటే వచ్చేవాళ్ళు 1 రోజు 2 రోజులు ఉండటానికి ఉంటుంది. ఎందుకంటే ఒకే దగ్గర ఎన్టీఆర్ స్టాచ్యూ, అది కూడా ఒక కొండ మీద 120 ఎకరాలు ఉండే దాని మీద 430 ఎకరాలు వాటర్ ఉండే దగ్గర ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఆ విధంగా కొన్ని సజెషన్స్ ఇచ్చారు. మళ్ళీ ఒక 2-3 సార్లు కూర్చొని దీని మీద డిస్కస్ చేసి